ఓడిపోయిన వాడితో కదండి. ఎందుకు మనం పోరాడేది? ఆ స్థలానికి వెళ్లకుండా అడ్డుకునే సంగతులు అనేకమైన ఉన్నాయి లోకంలో, అనేకమైనవి ఉన్నాయి. మొట్టమొదటి శత్రువు నేను ప్రభు కోరిన స్థానంలోనికి వెళ్లకుండా, ప్రభు కోరిన మహిమలో నేను నిలబడకుండా, ప్రభు కోరిన స్థలంలో నేను ఉండకుండా అడ్డగించేది మొట్టమొదటి శత్రువు నా దేహం. అలాగే ఎవరి దేహం వారికి ఏం చేద్ది? అడ్డగిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏముంటాయి? ఐహిక విచారాలు, ధన మోసాలు, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఆత్మ, దేవుని ఆత్మ, ఆ తర్వాత దేవుని వాక్యం, ఆయన నామం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం, ఆయన పునరుద్ధాన శక్తి కలిగినటువంటి ఆయన రక్తము, ఆ తర్వాత ప్రార్థన ద్వారా మనం ఏం చేయగలము? ఉన్నతమైన సింహాసనానికి అధిరోహించడానికి, దాన్ని సొంతం చేసుకోవడానికి, ప్రభు తాను కొరకు ఏర్పాటు చేయబడిన సింహాసనం మీద మనం కూడా కూర్చుండబెట్టడానికి ఏర్పాటు చేసి ఆయన మనం రక్షించుకున్నారు. ఆ ఉన్నతమైన ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి మనం పోరాడే వారంగా ఉన్నాం. అన్నిటిలో కూడా ముందు కొనసాగే వారంగా ఉన్నాం. కాబట్టి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఏం చేయబడుతుంది? సమస్తం కూడా పరిశుద్ధపరచబడేదిగా ఉంది. తిరిగి మరి చూసినప్పుడైతే చూడండి, రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2-3 వచనాలు. రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2-3 వచనాలు కూడా చూస్తే కలిసి చదువుకుందాం. రోమా 9:2-3 వచనాలు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన దేహ సంబంధులు నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదు. ఏం చేస్తుందంట? మనస్సాక్షి ఏం చేస్తుందంట? సాక్ష్యం ఇస్తుందంట. మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? మనస్సాక్షి సాక్ష్యం ఇస్తూ ఉందంట. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు కలిసి చదువుకుందాం. 12-13 వచనాలు. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రభు అయిన క్రీస్తు యేసు ఆయన ఏం చేశారంటే మనల్ని పూర్వం మన పరిస్థితి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వము అపోస్తలుడైన పౌలు ఎంతో పరిచయం చేసిన తర్వాత తన ఆత్మీయమైనటువంటి కుమారుడు తిమోతికి రాస్తా అంటాడు. ఏమంటాడు? పూర్వము నేను దోషకుడను, తర్వాత హింసకుడను, ఆ తర్వాత హానికరుడను. అటువంటి నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తిరిగి మనం చూసినప్పుడు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21-24 వరకు కలిసి చదువుకుందాం. 21-24 వరకు కలిసి చదువుకుందాం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచిండును, ఆయన వాని యందు నిలిచిండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. చూసారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారం అవుతాం. ఎప్పుడైతే మన హృదయము మన ఎదుట దోషారోపణ చేయకుండా ఉంటుందో అప్పుడు దేవుని ఎదుట ఎలా ఉంటాం? మనం ధైర్యంగా ఉంటాం. హృదయము దోషారోపణ చేయకుండా ఉండడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చారు? వాక్యం ఇచ్చారు, తర్వాత ఆయన రక్తం ఇచ్చారు, తర్వాత ఆయన నామాన్ని ఇచ్చారు, ఆ తర్వాత దేవుని ఆత్మనిచ్చారు. వీటిని బట్టి మనము ప్రార్థించడం ద్వారా మనల్ని దేవుడు ఏమంటున్నాడో, మీ పాపములన్నడూ నేను జ్ఞాపకం చేసుకుని, జ్ఞాపకం చేసుకుని భ్రమపరిచే ఆత్మ ఉంటుంది. అదేం చేస్తుంది? జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ అయితే జ్ఞాపకం చేయదు. దైవజనుడు భక్త్ సింగ్ గారు కూడా ఎంతో సేవ చేస్తున్న దినాల్లో అప్పుడు సాతాను శోధించాడంట. శోధించి
ఆయన యొక్క వస్త్రాలన్నీ కూడా దేహం అంతా కూడా మరి రక్తపు గాయాలతో ఉన్నట్టుగా చూపించి, బాక్సింగ్, నీవు గొప్పవాడు అనుకుంటున్నావా, నువ్వు పరిశుద్ధుడు అనుకుంటున్నావా, దేవుడిని క్షమించాడు అనుకుంటున్నావా, ఇగో నీ పాపాలు ఇంకా కనబడుతున్నాయి, నీ పాపాలు నీ మీద కనబడుతున్నాయి, అది చూసారా అన్నప్పుడు ఆయన వెంటనే లేచి ఎంతో భారంగా పశ్చాత్తాపడుతున్నాడంట. దైవికమైన లక్షణం పశ్చాత్తాపం. పశ్చాత్తాపడుతున్నప్పుడు దేవుని స్వరం వచ్చిందంట. ఆ తలుపు తీయమని కెనడా దేశంలో అనుకుంటా, అప్పుడు అక్కడ మంచు పడతా ఉందంట, చెట్టు మంచు అంతా కప్పబడేది, ఎలాగా తెల్లగా కనబడుతుందంట. అప్పుడు దేవుని స్వరం వచ్చిందంట, చూడు ఎంత తెల్లగా ఆ మంచు కనబడుతూ ఉందో, నేను అంత తెల్లగా పరిశుద్ధపరిచాను, నీ పాపం అన్నడు కూడా నేను జ్ఞాపకం చేసుకోను. కాబట్టి దైవాత్మ చేత మనం నడిపించబడకపోతే, చూడండి ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక మనం చూసాం కదా, 3వ అధ్యాయంలో దోషారోపణ నుంచి దేవుని ధైర్యంగా ఉందాం. తర్వాత మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక. ఆయన దృష్టికి ఎలా అంటారంట, ఇష్టమైనవి చేసేవారు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తే, అక్కడ వాగ్దానం ఉంది మనకి, ఏమంటున్నాడు అక్కడ, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అబ్బా, ఎటువంటి వాగ్దానం ఉందండి చూసారా. మన హృదయం కనుక ప్రభు బలలో పాలుపంపులు పొందేటప్పుడు పరీక్ష ప్రభా 139వ అధ్యాయం చివరి మాట, నా యందు శుద్ధ హృదయం, ఏవైనా మీకు ఆయాసం కలిగించే మార్గాలు నా యందు ఎన్నేమో క్షమించు, నీవే నన్ను శోధించు, నీవే నన్ను పరిశోధించు. నేను ప్రభువుకు మనము విరిగి నలుగురు హృదయంతో అప్పగించుకుంటే, ఆ రీతిగా ప్రభు బలలో చేయివేస్తూ ఉంటే అప్పుడు వాగ్దానం ఇవ్వబడింది ఏంటి, మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞలు మనం ఏం చేయాలంటే, ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉంటే మనం ఏమి అడిగినను. దేవుని వాక్యంలో చూస్తే చాలా గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. చూడండి, చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలం, ఆ తర్వాత అతడు చేయనిదంతయు సఫలమగును. తర్వాత ఇంకో మాట కూడా ఉంటుంది, నీ ప్రార్థన యెహోవా సఫలపరచును కాక. ఎటువంటి వాగ్దానాలు ఉన్నాయండి. అయితే మనం ఎందుకు అక్కడ ఆగిపోతున్నాం, ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అక్కడ ఆగిపోతున్నాం ఎందుకు అంటే, హృదయం ఇంకా ప్రభుకి ఇష్టమైనదిగా, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఆయనకు ఎప్పుడైతే సంతోష పెడతా ఉంటామో ప్రభు ఏం చేస్తారంట, ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయనకి దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా మళ్ళా చెప్తున్నారు, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది. ఆయన ఆజ్ఞను గైకొనివాడు ఆయన యందు నిలిచిండును, ఆయన వాని యందు నిలిచిండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసు. మనము ఆయన యందు నిలిచి ఉండాలా, ఆయన మన యందు నిలిచి ఉండాలా. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో తీగె ద్రాక్షవల్లిలో నిలిచింటేనే కానీ ఫలింపదు, తీగె ద్రాక్షవల్లిలో నిలిచింటేనే కానీ ఫలింపదు. అయితే కొన్నిసార్లు అది ఆలస్యం అవుతుందంటే మనకు విశ్వాసానికి ఏంటంటది పరీక్ష. అబ్రహాము జీవితం తర్వాత నేర్చుకుంటాం. అబ్రహామును దేవుడు పరీక్షించిన పిదప దేవుడు ఏం చేశాడు, అబ్రహాముగా ఆశీర్వదించాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనము మొట్టమొదట ఆయన ఆజ్ఞలు గైకొనాలా, తర్వాత ఆయనకు ఇష్టమైనదంతా మనం చేయాలా, ఆ తర్వాత ఆయన ప్రేమించాలా. ఆయన ఏ ప్రేమతో మనం ప్రేమించారు, మనం కూడా మన సహోదరుల్ని అదే ప్రేమతో ప్రేమించాలా. అప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానాలన్నీ కూడా మన పక్షంగా ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఈ యొక్క మనస్సాక్షి ఎప్పుడు కూడా మన మీద ఏం చేస్తూ ఉంటుంది, నెరలోపణ చేస్తూ ఉంటుంది. అయితే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఇలాగున వాక్యం ద్వారా బలముగా దేవుని యొక్క రక్త ప్రోక్షణలో ఆయన నామాన్ని మనం కలిగి ఉండి ప్రచురపరుస్తూ ఆయన ఆత్మచేత నడిపించబడచ్చు. ఆయన సన్నిధిలో మెలకువగా ఉన్నప్పుడు ప్రార్థనలో ఏం చేయబడతాం మనము, ఎప్పుడు కూడా ఇంకా సాతాను గడి ఏం చేస్తే ఓడిపోతాడు.
సాతానుగాడు ఓడిపోతాడు. ఇంకా మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడదు. ఏంటి ఆ వాగ్దానం? మీ పాపలు ఎన్నడూ నేను జ్ఞాపకం చేశాను. మీ పాపలు ఎక్కడన్నాడు? సముద్ర అగాధంలో పడవేశాను. నా వైపు వెనక వాటిని పడవేశాను. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా పడవేశాను వాటిని. చూసారా? కాబట్టి ప్రభు ఇచ్చిన వాగ్దానాలు మనకు నెరవేర్చబడతాయి. అయితే ఒక రాజును ఈయన ఒక్కచోట రాయబడ్డాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనంలో ఒక రాజు కనబడతాడు. ఈయన గురించి ఇంకెక్కడ రాయబడలేదు. అయితే ఈయన చేసిన పని ఏంటంటే, చూడండి, ఇది దేని గురించి అంటే వాత వేయబడిన మనస్సాక్షితో ఈయన ముందుకు వెళ్ళాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం, లేకపోతే 4, 5, 6, 7 వచనాలు కలిసి చదువుకుందాం. త్వరగా 4, 5, 7 వచనాలు కలిసి చదువుకుందాం. కనానీయుల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీలను వారికి అప్పగించిన కనుక వారు బెజకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజకులో అదనీ బెజకును చూచి వారిని యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీలను హతము చేసిరి. అదనీ బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతులు బొటన వేళ్ళు కోసివేసిరి. అప్పుడు అదనీ బెజకు, తమ కాళ్ళు చేతులు బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజన బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండ్రి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిన నేను. వారు యెరూషలేమునకు అతన్ని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. అదోనీ బెజకు గురించి ఇక్కడ రాయబడింది. ఈయన యూదా ఇశ్రాయేలు మీద యుద్ధం చేశాడు. ఇతను చాలా కనాను యొక్క పరాక్రమమైనటువంటి రాజు. అదోనీ బెజకు ఎవరు? చాలా గొప్ప రాజు, కనానీయుల రాజు. అయితే ఇతడు 70 మంది రాజులు. ఎవరో ఈ రాజులు? యూదా ఇశ్రాయేలు రాజులు 70 మందిని ఆయన ఏం చేశారంటే 70 మంది రాజుల్ని కాళ్ళు చేతులుకున్న బటన్ వేళ్ళు తీసివేసి తన దగ్గర వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు ఇతను పట్టబడ్డాడు. అదోనీ బెజకు ఏం చేశాడు? పట్టబడిన తర్వాత వారు ఏం చేశారు? ధర్మశాస్త్ర ప్రకారము కంటికి కన్ను పంటికి పన్ను తన జీవితంలో దాన్ని చేశారు. ఇప్పుడు ఏదైతే ఇతను మిగిలిన రాజుల పక్షంగా చేస్తూ వచ్చాడో, ఇప్పుడు అదోనీ బెజకు కూడా ఏం చేశాడు? వారు కాళ్ళు చేతులకు బటన్ వేళ్ళు కత్తిరించిన తర్వాత ఆయన ఏం చేశారంట? యెరూషలేముకు తోడుకొని వచ్చారు. యెరూషలేముకు తీసుకుని వస్తే ఆయన అక్కడ ఏం చేశాడంటే ఆయన అక్కడే చనిపోయాడు. చూసారా? అతను అన్నాడు, ఏమన్నాడు? చనిపోక ముందు ఏమన్నాడు? ఆ మాట, నేను చేసినట్లే, 7వ వచనం 3వ లైను, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. రాజులు చూడండి, 70 మంది రాజులు నా భోజన బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండ్రి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. చూసారా? కాబట్టి చాలాసార్లు మరి ఆయన రాజులతో బల కింద 70 మంది రాజుల్ని ఆ కాళ్ళు చేతులు బట్టన వేలు తీసి వాళ్ళు సజీవులుగా ఉంచి వాళ్ళకి రొట్టె ముక్కలు ఇసిరి, వాళ్ళు బొటన వేలు లేకపోతే పట్టుకోలేం కదండి, తినలేరు. అలా వాళ్ళతో ఎంతో హేళనగా వాళ్ళని అవమానపరిచి వాళ్ళ బాధపరిచినటువంటి రాజు పరిస్థితి. ఆయన తన మనస్సాక్షిని ఏం చేశాడు? ఎక్కడ కూడా వారిని చూసి జారిపడలేదు. వారు కూడా నా వలె రాజులు అని వారి మీద జారిపడలేదు. తన జీవితంలో ఆ సమయం అంతా కూడా దేవుడు తన జీవితంలో ఆ వాత వేయబడిన మనస్సాక్షిని బట్టి ఏం చేయబడ్డాడో అలాగే ఉన్నాడు. ఓ సమయం వచ్చింది, తను సరి చేసుకునే కారణం చేత తనకు కూడా అదే శిక్షావిధి ఏర్పాటు చేయబడింది. దాన్ని తట్టుకోలేక అతను ఏం చేశాడు? చనిపోయాడు. కాబట్టి మరి నూతన నిబంధనలు కూడా మనకు తెలుసు. ఆ ధనవంతుడు ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా. భూమి మీద ఉన్నంతసేపు తండ్రి అబ్రహాం అని తెలుసు. అతడు అబ్రహామును తన దేవుణ్ణి ఎరిగినటువంటి వాడే, అతనేమి ఎరిగినటువంటి వాడు కాదు. కారణం ఏంటంటే దేవుడు కోరినటువంటి విధానంలో అతను సమకూర్చబడలేదు. దేవుడు కోరిన ఆ జీవితం ఆయన దగ్గర లేదు. దేవుని యొక్క ఆజ్ఞలనైనా గైకొనలేదు. దేవుని ప్రేమించలేదు. ఇంక మాట చెప్పాలంటే ఏం చేయలేదు? దేవుణ్ణి ప్రేమించలేదు. ఏం ప్రేమించుకున్నాడు? నా ప్రాణమా నీ కొరకు ఇంత విస్తారంగా ఉంది, ఇదంతా కూడా నీ కొరకే అన్నట్టుగా తన జీవితకాలం అంతా కూడా సుఖమును అనుభవించాడు.
తన జీవితాన్ని తను ప్రేమించుకున్నాడు, తను సంతోషించడానికి పూనుకున్నాడు, తను సుఖించడానికి పూనుకున్నాడు, తను అదే గొప్ప అనుకున్నాడు. తన జీవితంలో ఒక సమయం వచ్చింది, అక్కడ ఏం చేయబడుతున్నాడంట, వేదన పడతా ఉన్నాడు. అక్కడ అంటున్నాడు, తండ్రి అయినా అబ్రహాం నా మీద జాలిగొని. కృపాకాలంలో మనం ఉన్నాము. కృపను నిరర్ధకం చేస్తే కృప మాత్రమే కాదు, నడిపించేది కృప. మొట్టమొదటి లోపల ఏముంది, మన యొక్క మనస్సాక్షిని గనక చంపుకొని దానిని ప్రభు వాక్యం దగ్గర తీసుకురావాలా. మనం వస్తాం కానీ మన యొక్క మనస్సాక్షిని మాత్రం తీసుకురాం. ఏం చేస్తారు, చాలామంది మార్కులు వేసి వెళ్ళిపోతారు. వాక్యం బాగా చెప్పారండి, వేళ 100 మార్కులు వేద్దామా, లేకపోతే 70 వేద్దామా, 80 వేద్దామా. వీళ్ళు ఏం తీసుకొచ్చారు, వాళ్ళ శరీరాన్ని తీసుకొచ్చారు, చెవులు విన్నాయి, మైండ్ ఏం చేస్తుంది, మార్కులు వేసింది, అంతే. హృదయంలోనికి వెళ్ళనివ్వలేదు. చూసారా, ఈ యొక్క తలంపులు, చెవులు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంట, హృదయంలోకి వెళ్ళాలి. తలలో నిండితే ఏముంటుంది, జ్ఞానం నిండుతుంది. జ్ఞానము, మనుష్య జ్ఞానం ఎలాంటి, దేవుని దృష్టికి వెరితనము. కాబట్టి వాక్యాన్ని ఎక్కడికి పోనేవాళ్ళ, హృదయంలోనికి. అపోస్తలుడైన పౌలు మూలుగుల మట్టుకు చూసారా, మూలుగులు ఏముంది, అక్కడే ఉంది మనుషుని యొక్క బలవంతా. ఆ మూలుగు చూసారా, మూలుగుల మట్టుకు విభజించేటువంటి శక్తిగల వాక్యం, దేవుని వాక్యం. దీన్ని మన జీవితంలో చొరబడనివ్వాలా, దీన్ని మన జీవితంలో అనుమతించాలా, ప్రవేశించడానికి వాక్యానికి లోపడాల. దేవుని వాక్యం సంపూర్ణంగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన 22వ అధ్యాయము చివరి వచనం వరకు, సమాప్తం అనే వరకు కూడా అన్ని వచనాలు కూడా మనం ఏం చేయాలా, పరిగణలో తీసుకోవాలి, ధ్యానించాలి, చదవాలి. అప్పుడే సంపూర్ణంగా దేవుని యొక్క ఉద్దేశంలోనికి మనం రాగలం. ఎప్పుడైతే వస్తామో మనం కలిగిన వాక్యం అంతా కూడా, మనకు ఎరిగిన వాక్యం అంతా కూడా, మనకు తెలిసిందంతా కూడా ఏమనిపిస్తుంది, అప్పుడు వట్టి అజ్ఞానమే. దైవజనుడు భక్సింగ్ గారు కొన్ని 100 సార్లు చదివి ఉంటారు బైబిల్. అయితే ఆయన పెద్ద వయసు వచ్చేటప్పటికి ఆయన ఒకసారి చెప్పాడంట, నేను సో మెనీ టైమ్స్ చాలాసార్లు నేను వాక్యం చదివాను, కానీ ఇప్పుడు ఈ వయసు వరకు చదువుతూ ఉన్నాను, కానీ ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది నాకు. ఎంతంట, కొంచెం ఇప్పుడు అర్థమవుతుందంట ఆయనకి. మొన్న కూడా నేను కలిసానికి 72 సంవత్సరాలు ఆయనకి. ఆయన అన్నాడు, 50 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాను, ఇప్పుడే కొంచెం అర్థమవుతుంది, కొంచెం చెప్పగలుగుతున్నాను. ప్రకటన గ్రంథం చాలా చక్కగా చెప్పాడు ఆయన. కానీ ఏమంటున్నాడు ఆయన, 50 సంవత్సరాల నుంచి చదువుతుంటే ఇప్పుడే కొంచెం అర్థమవుతుంది, కొంచెం చెప్పగలుగుతున్నాను. వాళ్ళతో పోల్చుకుంటే మన జ్ఞానం ఏపాటిది, మనం ఏపాటి వారము. అందుచేత దేవుని వాక్యం పరిపూర్ణంగా ఎప్పుడైతే చదువుతామో మనకి ఇవ్వబడినటువంటి మన మనస్సాక్షిని నడిపించేది చక్కగా దేవుని ఆత్మ పాత్రలుగా చేస్తుంది. కృప పర్లేదు ఏమంటుంది, కృప ఏమంటుంది, అయ్యో అదే కదా సొంకరి ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యో నేను అప్యుత్రుని, ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా నేను సరిపోను అన్నప్పుడు కృప ఏం చేస్తుంది, నువ్వు నీతిమంతుడుగా నిన్ను తీర్చే, నువ్వు పో, ఇంకా నువ్వు ఇంక వెళ్ళిపో, నువ్వు నీతిమంతుడు గలవాడే వెళ్ళిపో ఇంకా అంతే. చూసారా, ఇది ప్రభు కృప. కాబట్టి మొట్టమొదట ప్రభు కృప పాత్ర అవ్వాలంటే అక్కడ కృపకు పాత్రలుగా చేసేది ఏంటది, మనస్సాక్షి. ఈ మనస్సాక్షిని కనుక అదోనీబెజకు అతను బహుశా చాలాసార్లు దేవుడు అతను దర్శించుంటాడు. అరే నీకు ఏదో అధికారం ఇచ్చాను, బలం ఇచ్చాను, ఇంతమంది రాజులను జయించావు, మంచిదే, వాళ్ళతో నువ్వు ఇలా చేయకూడదు, వాళ్ళు రాజులే, వాళ్ళని చంపే కానీ బొటన వెళ్ళి కత్తిరించి రొట్టె మిక్కలు ఇసిరి వాళ్ళతో ఇలా ఆడుకోకూడదు. ఎన్నోసార్లు మనస్సాక్షి గద్దించి ఉంటుంది. అయితే ఏం చేశాడు, కఠినపరుచుకున్నాడు. ఒక దినాన ఆయనకు కూడా అదే గతి వచ్చి పడింది. మనస్సాక్షిని మనం కఠినపరుచుకుంటే దాన్ని ఏమంటారు, వాత వేయబడిన మనస్సాక్షి. ఈ మనస్సాక్షి కృపను నిరర్ధకం చేస్తుంది. దేవుని ప్రేమను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని కార్యాలను మన జీవితంలో అనుమతించకుండా చేస్తుంది. కాబట్టి మనం మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడానికి అధికముగా దేవుని వాక్యము, ఆయన యొక్క రక్తము, ఆయన నామము, ఆయన నామం అనగానే ఏంటి, యేసు నామమా ఆపేద్దాం అక్కడ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం. అదే అపోస్తలుడైన పౌలుకి ఇచ్చిన దేవుడి ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతనే పరిపూర్ణంగా ప్రభు మనకి ఇచ్చారు. ఎప్పుడైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం అంటేప్పటికీ పరలోకం కదిలించబడద్దేమో అనిపిస్తుంది నాకైతే. పరలోకం ఏం చేయబడద్ది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం అనగానే కదిలించబడ. అందుకనే సంఘానికి దేవుడు అటువంటి ఆధిక్యత ఇచ్చారు. మీరు బంధింతే పరలోకంలో కూడా నేను
ఏ నామంలోనిది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీరు భూమి మీద దేన్ని బంధిస్తారు, నేను పరలోకంలో దాన్ని బంధిస్తాను. భూమి మీద దేన్ని విప్పుతారు, పరలోకంలో నేను దాన్ని విప్పుతారు. అటువంటి శక్తిగల నామాన్ని ప్రభు మనకి ఇచ్చారు. తండ్రి యొక్క దేవుని ఆత్మ మనకి ఇచ్చారు. ఆ నామమున ఆత్మ కలిగిన వారమై, ప్రోక్షణ రక్తం కలిగిన వారమై, వాక్య స్నానం శుద్ధి చేయబడిన వారమై మనము ప్రభా అని కనికరము కొరకు, కృప కొరకు వేడుకున్నప్పుడు ఆ కృప ఏం చేస్తుంది? స్టెప్ బై స్టెప్ ఆయన రక్తంలోనికి, ఆయన శరీరంలోనికి మనం పాత్రలుగా చేసి ఈ యొక్క పాలిభాగము, ఈ యొక్క ఐక్యత ఎక్కడ తీసుకెళ్తుంది? మనల్ని ఉన్నతమైన మహిమలోని తీసుకెళ్తుంది. మహిమలో నుండి అధికమైన మహిమలోనికి. పరలోకములో కూడా అనేకమైన అంతస్తులు ఉన్నాయి. అందరినీ తీసుకెళ్ళి ఒకేలా పెట్టడంట. భూలోకంలో కూడా అంతే కదండి. ఐదు ఫెయిల్ అయినడికి ఒకవేళ ఎమ్మెల్యే సీట్ ఇస్తారేమో, కానీ ఏమండి ఉద్యోగం అయితే ఎవరు? గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారా? ఎవరు కదండి. అంటే గవర్నమెంట్ ఉద్యోగంలో ఒక అర్హతలు ఉండాలంటే దానికి తగ్గట్టు ఏం కావాలా? చదువులు కావాలి, ప్రయాసపడాలి. ఎంతో ప్రయాసపడితే వారు ఏమో ఉంటాం, మనం కలెక్టర్ గారు వస్తున్నారండి అంటాం. కలెక్టర్ గారు వస్తున్నారండి, ఎంతో ప్రయాసపడతాం. ఆయనకి ఎంతో ప్రయాసం ఉంటుంది. కాబట్టి ఆత్మీయ విశ్వాస యాత్రా జీవితంలో కూడా మనం ఏం చేయాలి? దీని కొరకు ప్రయాస. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఎందుకు? ఒక అంతస్తుకు మిమ్మల్ని తీసుకెళ్తుంది, ఒక స్థానానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. భూమి మీద మీరు నన్ను ప్రేమిస్తున్నారా? మీ దేహాన్ని ప్రేమిస్తున్నారా? మీ పేరు ప్రఖ్యాతుల కొరకు మీరు బ్రతుకుతున్నారా? తండ్రిని కనుపరచడానికి క్రీస్తు మరుగుపరచబడ్డాడు. క్రీస్తుని కనుపరచడానికి పరిశుద్ధాత్మ మరుగుపరచబడితే, పరిశుద్ధాత్మను, కుమారుణ్ణి, తండ్రిని కనుపరచడానికి మనం ఏం చేయబడాలా? సంపూర్ణంగా మరుగు చేయబడి కృప అడ్డం పెట్టుకొని, ప్రభా నీ కృపే నన్ను ఇక్కడ తీసుకొస్తుందని ఎవరమైతే విరిగి నలిగిన హృదయముతో ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తామో వారిని ప్రభు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ పునరుద్ధాన శక్తి చేత నింపి మీరు అక్కడ చూడండి, ఈ మాట మళ్ళీ జ్ఞాపం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక చదవం కదండి, 3వ అధ్యాయంలో మీరు భూమి మీద చక్కని వాగ్దానం అక్కడ ఇవ్వబడింది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనమేమి అడిగినను, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. మనమేమి అడిగినను, తర్వాత అది ఆయన వలన మనకు ఆయన వలనే మనకు దొరుకుతుంది, ఆయన వలన దొరుకుతుంది. ఇలాగున మనము మంచి మనస్సాక్షితో అపోస్తలుడైన పౌలు వలె పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడనని నన్ను తన కృపకు పాత్రునిగా ఎంచి తన పరిచర్య నాకు అనుగ్రహించారు. చాలాసార్లు పాటల్లో వస్తుంది కదా, సేవను మాకు నిశ్చితమయ్యా. సేవ అంటేటికి ఇది సేవకుల కోసం అనుకుంటారేమో మీరు. పాటలు సేవ అంటే ప్రభువుని ఆరాధించడం సేవే, ప్రభువుని ప్రార్థించడం సేవే, ప్రభువుల్లో చేవేయడం కూడా పరిచర్యే. ఇది కూడా పరిచర్యే. ఆయన రక్త మాంసములను మనం ఏం చేస్తున్నాం? ఆయన రక్త మాంస సాదృశ్య రొట్టె రసములను మనం ఏం చేస్తున్నాం? సన్మానించి, గౌరవించి. చూడండి, వాటిని తృణీకరించేవారు కూడా ఉన్నారు. ఆ మాట చదువుతానికి కూడా నాకు బాధ అవుతుంది. కాళ్ళతో ఏం చేస్తారంట? తొక్కుతారంట. సరే, కాళ్ళతో తొక్కుతారంట. అనగా రక్షణ పొందాం, బాప్తీసం తీసుకున్నాం, వెంటనే ఎక్కడ రావాలా? ప్రభు వాళ్ళ దగ్గర రావాలా? నువ్వు దాన్ని అలక్ష్యం చేస్తున్నావంటే, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే నువ్వేం చేస్తున్నావు? దాన్ని నువ్వు దూరపరుస్తున్నావంటే కాళ్ళతో తొక్కుతున్నావు. కాబట్టి కృపకాలంలోనే మనం క్షమాపణ పొందలేకపోతే, కృప నిలిచి ఉన్న చోటే మనం ప్రభు వల్ల పాలుపొంగులు పొందలేకపోతే, కృప తొలగపోతే మన పరిస్థితి ఏంటి? కాబట్టి కృప అపరిమితంగా ఉంది. అందుకని చక్కని పాట పాడుకుంటాం కదా, సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదను సంతసముగా నిన్ను పొగడెదను స్తోత్రము చేసి స్తుతించెదను సంతసముగా నిన్ను పొగడెదను. ఎవరంటే ఈయన సర్వకృపానిధియగు మన దేవుడు. కాబట్టి ఆయన యొద్ద కృప దొరుకుతుంది కనుక కృపను బట్టి ప్రభు బాలను తృణీకరించకుండా పరీక్షించుకుందాం. అదోనీబెజెకు తన యొక్క మనస్సాక్షిని ఆయన వాత వేయబడిన మనస్సాక్షిగా చేసుకున్నాడు. ఎన్నోసార్లు ప్రభు దర్శించినప్పటికీ తనకి ఇచ్చిన విజయాన్ని బట్టి తను గర్వించాడు. తనకు తుదకు అదే స్థితిలో అతను మరణించాడు. మన జీవితంలో మరి ఆ యొక్క ధనవంతుడు
వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయిన తర్వాత తండ్రిని అబ్రహాం అన్నాడు. అలాగ మనం మిగిలిపోకుండా ప్రభు బల యొద్దకు కృప కొరకు వేడుకుందాం. ప్రభు కృప కలిగిన దేవుడు. ఏ పరిస్థితుల్లో మనం తప్పిపోయామో మన మనస్సాక్షి ఏం చేద్దంట? సాక్ష్యం కూడా చెప్తుంది. మన మనస్సాక్షి పాపాన్ని ఏం చేద్దే? జ్ఞప్తికి తెస్తుంది. ఎక్కడ కల్మషం అంటుకుందో, ఎక్కడ ఏమంటుకుందో అది గుర్తు చేస్తుంది. అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క ఆత్మ కూడా మనల్ని ఏం చేస్తుంది? చూపిస్తుంది. భ్రమపరిచే ఆత్మ అంటది, అబ్బా నీవు ఇంత ధైర్యంగా వెళ్ళిపోతావా ప్రభు వాళ్ళ దగ్గరికి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు నిలబడగలవా? ఒకసారి జ్ఞాపకం చేసుకో అని ఏమంటుంది భ్రమపరిచే ఆత్మ. నువ్వు నిలబడలేం కదా, నిజమే కదా అని ఏం చేస్తాం? మళ్ళా ఛేదించేస్తాం. ప్రభు రక్తాన్ని తృణీకరిస్తున్నావు కాబట్టి ప్రభు అంటున్నారు పాలు పొందవలెను. అలాగూ చేసే రొట్టెలో పాలు పొందవలెను. దాంట్లో ఏమాత్రం కూడా పొందవచ్చును అని అంటే వేరు, పొందవలెను చూసారు, కమాండ్ అది. కాబట్టి ఆజ్ఞకు లోబడి కూడా ప్రభుని సేవించుట, ప్రభుని ఆరాధించుట, అలాగున దైవాత్మచేత మనం బలపరచబడిన వారమై దేవుని సంతోషపెట్టుచు మన జీవితంలో అనేకమైన కనబడుతున్నప్పటికీ కృప నిలిచి ఉంది, ఆయన రక్తము నిలిచి ఉంది, ఆయన ఆత్మ నిలిచి ఉంది, ఆయన నామం నిలిచి ఉంది. తండ్రి అయిన దేవుడే ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా సింహాసనశీనుడై మన మధ్య వసించి ఉన్నారు. ఆయన చూస్తున్నారు, నా కుమారుడు నా యొద్దకు వస్తాడేమో అని. అడక్కపూర్వమే కౌగిలించి ముద్దు పెట్టుకున్న ఆ తండ్రి జ్ఞాపకం చేసుకుంటే మనల్ని కూడా పరమ తండ్రి అంతకంటే ఎక్కువగా జ్ఞాపకం చేసుకొని మనకు తప్పక ఆయన పరిశుద్ధపరిచి యోగ్యుని దానిలో ప్రభు యొక్క బలంలో చేయవేటి కొరకై ఆయన ఆత్మ ద్వారా బలపరిచి నడిపించింది కాక ప్రార్థన చేసుకొని ప్రభు బలలో చేయవేద్దాం.